హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, చాలా సేఫ్గా ఆంధ్ర నుంచి యూపీ అయితే వచ్చేసాము. ఇది యూపీ వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈరోజు సాహితీ సాత్విక్ వాళ్ళకి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే స్కూలు. 7కే స్కూల్ అండి, 7 నుంచి 12 వరకు అనమాట. మామూలుగా ఏంటంటే 2 o'clock వరకు ఉంటుంది. 12 వరకు ఎందుకంటే నిన్నంతా ఇక్కడ కొంచెం వర్షం పడుతూ అలా ఉందన్నమాట. నిన్న రాత్రి అంతా కూడా వర్షం పడిందండి. సో దానివల్ల ఏమో తెలీదు, 12 o'clock వరకే స్కూల్ ఉంది. ఇంకా అందుకని నేనైతే ఈరోజు 5కే నిద్ర లేచాను. ఇప్పుడు టైం అంటే నేను ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి టైం 6 అవుతుంది దగ్గర. రాత్రి అడిగారనమాట, రేపు బాక్స్లోకి పాస్తా చేసి పెట్టమ్మా అని. సో పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం, బాక్స్లో పెట్టడం కోసం. పాస్తా వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఆంధ్ర వెళ్ళిన తర్వాత మిస్ అయ్యారనమాట. 1-2 సార్లు అడిగారు పాస్తా చేసి పెట్టమ్మా అని. అక్కడ చేయడం అయితే కుదరలేదు. ఇంక ఈరోజు బాక్స్లోకి అయితే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. రాత్రే బుక్స్, బ్యాగ్స్ అన్నీ కూడా చక్కగా సర్దేసుకున్నారండి. ఇప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరిని నిద్ర లేపాలి. నిద్ర లేపి రెడీ చేయాలి. వాళ్ళే రెడీ అయిపోతారులేండి. సో నిద్ర లేపితే వాళ్ళే రెడీ అయిపోతారు. ఇప్పుడైతే నేను వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో తర్వాత కుకింగ్ కూడా చేయాలి. సో అర్జున్ బాక్స్ తీసుకువెళ్తారేమో అడిగి ఆయనకు కూడా చాలా ఫాస్ట్గా వంట అయితే చేసేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. నిన్న జర్నీలోనే సాహితీ సాత్విక్ ఇద్దరికి కడుపు నొప్పి, వామిటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదండి. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళకి వాము, జీలకర్ర వాటర్ ఇచ్చానమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కూడా ఫస్ట్ ఈ వాటర్ అయితే ఇచ్చేసాను. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇంకా ఆంధ్రాలో ఏంటంటే ఆయిల్ ఫుడ్డు, కొంచెం బయట ఫుడ్ అవి ఎక్కువ తింటారు కదా. నా మాట అయితే అసలు వినరు కదండి అక్కడ. ఇంకా ఈ చాక్లెట్స్ ఇటువంటివి ఎక్కువ తింటారు కదా. ఫుల్ కఫం పట్టేసి ఉంటుందండి. ఎప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆంధ్ర నుంచి యూపీ వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటుంది. వామిటింగ్స్, కడుపు నొప్పి ఇవన్నీ ఉంటాయన్నమాట. లోపల ఉన్న కఫం అంతా కూడా ఇంకా వామిటింగ్స్ ద్వారా బయటకు రావాలి కదండి. వామిటింగ్స్ అవి చేసుకుంటారు. ఇంక ఈసారి ఏంటంటే ట్రైన్లో నుంచే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా 2 days అంటే వచ్చిన రోజున కూడా వామిటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఈ వాటర్ అయితే అంటే వాము, జీలకర్ర, సోంపు 3 కలిపి వాటర్ ప్రిపేర్ చేసి ఉంచేసానండి. కొంచెం కొంచెం అలా పట్టేస్తూ ఉన్నాననమాట. చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. మెడిసిన్స్ ఏమి వేయలేదండి నేను. సో ఇద్దరు కూడా వచ్చిన తర్వాత కూడా 1-2 వామిటింగ్స్ చేసుకున్నారు. ఇంకా సెట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ డే అంటే మేము వచ్చిన నెక్స్ట్ డేనే స్కూల్ రీఓపెన్ అండి. స్కూల్‌కి పంపించకూడదు, కొంచెం హెల్త్ బాలేదు కదా ఇద్దరికని అనుకున్నాను గానీ, వాళ్ళిద్దరూ అయితే మేము వెళ్ళిపోతామమ్మా స్కూల్‌కి అని అన్నారు. మార్నింగ్ నేను లేచిన కొంతసేపటికే లేచి ఇంకా రెడీ అవుతున్నారనమాట. ఇంకా వాళ్ళ స్కూల్ బాక్స్‌లోకి వాళ్ళకిష్టమైన మ్యాకరోనీ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో దీని అంటే రెసిపీ మీరు చాలా సార్లు చూసే ఉంటారు గదా. ఈ పాస్తా నేను చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే చాలా సింపుల్‌గా ఇంక ఇంట్లో ఎక్కువగా వెజిటబుల్స్ అవి ఏమి లేవనమాట. సో పాస్తా బాయిల్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆనియన్స్, టమాటో వేసిన తర్వాత పాస్తా మసాలా వేసుకోవాలండి. పాస్తా మసాలా వేసుకుంటేనే మనకి బావుంటుంది. ఫ్లేవర్ అవి తెలుస్తాయన్నమాట. పాస్తా మసాలా వేశాను. అలాగే చిల్లీ సాస్, టమాటో సాస్ కూడా వేసి చక్కగా ఈ విధంగా కలిపేశాను. ఇందులో మనం ఎక్స్‌ట్రాగా సాల్ట్ వేయనవసరం లేదండి. పాస్తా బాయిల్ చేస్తున్నప్పుడే మీరు కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సో మళ్ళీ ఇవి కలుపుతున్నప్పుడు సాల్ట్ వేయకూడదు. పాస్తా మసాలాలో కూడా కొంచెం మనకి ఆ సాల్ట్ ఉంటుందన్నమాట. సో మా పిల్లలకి పాస్తా ఏ విధంగా చేసి పెట్టినా కూడా తింటారండి. చాలా ఇష్టం. అందులో నేను ఒక 2-3 ఎగ్స్ కూడా బీట్ చేసి వేసేస్తా ఉంటాను. ప్రస్తుతానికి ఇంట్లో ఎగ్స్ కూడా లేవనమాట. అందుకని ఎగ్స్ కూడా వేయలేదు. చాలా సింపుల్‌గా అయితే పాస్తా ప్రిపేర్ చేసేసి బాక్స్‌లో అయితే పెట్టేశాను. ఇంకిక్కడ మా సాహితమ్మకి జడ అయితే వేస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇంక వాళ్ళే స్నానం చేసి రెడీ అయిపోతారండి యూనిఫార్మ్ అవి వేసుకొని. ఇంకిక్కడ సాహితమ్మకి జడ వేస్తున్నాను. మన సైడు రిబ్బన్ జడలు వేసుకుంటారు కదండీ. ఈ విధంగా మా సాహితమ్మలాగా లాంగ్ హెయిర్ ఉంటే గనక చక్కగా రిబ్బన్ జడలు వేసేస్తారు. ఇక్కడ రిబ్బన్ జడలు ఎవరు వేసుకోరండి. అయితే 2 జడలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఒక జడ వేసుకోకూడదు. ఒక జడ వేసుకొని వెళ్తే పనిష్మెంట్ ఉంటది. 2 జడలు వేసుకోవాలి. బట్ ఎవ్వరు రిబ్బన్‌లు పెట్టుకోరండి. తెలీదేమో వీళ్ళకి రిబ్బన్ జడలు వేసుకోవడం అని అనిపిస్తది నాకు.
కానీ రిబ్బన్ జడలంటే మా సాహితమ్మకి ఇష్టమనమాట. ఊరు వెళ్ళినప్పుడు మా నందు వాళ్ళు చూస్తది గదా! స్కూలుకి వెళ్ళేటప్పుడు రిబ్బన్ జడలు వేసుకొని వెళ్తారు. నాకు కూడా అలా వేయమ్మా, రిబ్బన్‌లు కొనమ్మా అని అన్నది గానీ, మర్చిపోయానండి. రిబ్బన్‌లు తీసుకురావడం గూడా మర్చిపోయాను నేను. ఒకసారి వేసి చూద్దాం సాహితమ్మ రిబ్బన్ జడల్లో ఎలా ఉంటదో ఏంటో అని అనుకున్నాను గానీ, ఆహ్, తీసుకురాలేదనమాట. రిబ్బన్‌లయితే మర్చిపోయాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూలుకి వెళ్తున్నారు. సీతారాం తాతయ్య గారు పలకరిస్తున్నారనమాట. "ఎప్పుడొచ్చారమ్మా? ఊర్లో అందరూ బావున్నారా?" అని అడుగుతున్నారు. ఇంకా చాలా రోజుల తర్వాత బైక్ స్టార్ట్ చేశారు కదండీ! అది కొంచెం దూరం వెళ్ళడం, ఆగిపోవడం, సో, మళ్ళీ స్టార్ట్ చేయడం అలా కొంచెం విసిగించిందంట. ఇంకిక్కడ వర్షాలయితే మంచిగా పడుతున్నాయండి. సో, రాత్రంతా కూడా ఫుల్లు వర్షం పడింది. ఇప్పుడైతే కొంచెం మబ్బుగా ఉంది. వర్షం లేదు గానీ, సో, మబ్బయితే ఉంది. మనకి ఆంధ్రాలో పెద్దగా వర్షాలు పడట్లేదు గానీ, ఇక్కడైతే ఫుల్లు వర్షాలు పడుతున్నాయండి. కామెంట్స్‌లో గూడా అడుగుతున్నారు, "లక్ష్మి వర్షాలు పడుతున్నాయా యూపీలో" అని. పడుతున్నాయండి. సో, ఫుల్లు వర్షాలు పడుతున్నాయి. ఆహ్, ఎండొస్తుంది ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో. బట్ ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అయిపోవడం, ఫుల్లు వర్షం పడడం. సో, అట్లా అనమాట. ఇక్కడ క్లైమేట్ మీకు తెలిసిందే గదా! ఇంకిక్కడ సీతారాం తాతయ్య గారు నేను ప్రతిరోజు బాల్కనీలో ఉండి చూస్తా ఉంటానండి. ఇది మీకు చూపించాలి అని అనుకుంటాననమాట. ఈరోజు కుదిరింది. సీతారాం తాతయ్య గారు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత బయటకొచ్చి ఇక్కడ వేప చెట్టు ఉంటదండి. ఆ వేప చిగుర్లు కోసుకొని నోట్లో వేసేసుకుంటారు. ఆ కొంచెం ఎదరకి వెళ్తే కరివేపాకు చెట్టు ఉంటదనమాట. ఆ కరివేపాకు ఆకులు కూడా చిగుర్లుంటాయి గదా! సో, ఆ వాటిని కూడా ఒక గుప్పెడు తీసుకొని నోట్లో వేసేసుకొని నములుతా ఉంటారండి. సీతారాం తాతయ్య గారికి నాకు తెలిసి 90 ఇయర్స్ పైనే ఉంటాయి అనుకుంటున్నానండి. మా అమ్మగారు కూడా ఉన్నారు కదా! తాతయ్య గారు ఇంత హెల్తీగా ఉండడానికి ఈయన ఫాలో అయ్యే ఈ పద్ధతులు ఇవన్నీ కూడా ఒక కారణమేమో అని అనిపిస్తది. మార్నింగ్ ఈ విధంగా వేప చిగుర్లు ఇవన్నీ నోట్లో వేసుకొని సైకిల్‌తో ఈ పార్క్ ఉంటుంది కదండీ! మా ఇంటి ఎదురుగుండా పార్క్ చుట్టూ ఒక 5, 6 రౌండ్‌లు వేస్తారండి. అంత వయసులో కూడా ఆయనకి అంత ఓపిక అనమాట. సైకిల్‌తో రౌండ్స్ వేసేసిన తర్వాత పార్క్‌లో టెంపుల్ ఉంటుంది కదండీ! శ్రీరాముడి టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర కూడా తులసి మొక్కకి ఆహ్, ధూపం చూపిస్తారు. ఇంటి ఎదురుగా సూర్యుడొచ్చే టైంకి సాష్టాంగ నమస్కారం చేసుకొని సూర్య నమస్కారం పెడతారండి ఆయన. సో, అంత ఓపిక అనమాట తాతయ్య గారికి. ఈ వేప చిగుర్లు ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిదని మనకు కూడా తెలుసు కదండీ! ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల కడుపులో పురుగు, పుట్ర అవన్నీ చనిపోతాయి. ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బట్ మనం ఫాలో అవ్వమనమాట. మనకి హెల్త్‌కి మంచిది అని తెలుసు. బట్ మనం ఫాలో అవ్వలేము. బట్ సీతారాం తాతయ్య గారు మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. నేను ప్రతిసారి మీకు చూపించాలి, చూపించాలి అని అనుకుంటాను. ఈరోజు కుదిరిందనమాట అట్లా. ఇంకా కాలనీలో ఎవ్వరు కనిపించినా సరే అండి, వాళ్ళు తెలిసిన వాళ్ళవ్వనివ్వండి, తెలియని వాళ్ళవ్వనివ్వండి, ఎవ్వరు కనిపించినా సరే సీతారాం, సీతారాం అని పలకరిస్తా ఉంటారనమాట. అదొకటి నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఈ ఏజ్‌లో కూడా సీతారాం తాతయ్య గారు చక్కగా సైకిల్ తొక్కుతారండి. ఎక్కడికి వెళ్తున్నా సరే సైకిల్ వేసుకొని వెళ్ళిపోతారనమాట. మార్నింగ్, ఈవినింగ్ కూడా పాలు తెచ్చుకుంటారండి. ఇక్కడి నుంచి ఒక 1 ½ 2 కిలోమీటర్స్ ఉంటదనమాట. అక్కడికి వెళ్ళి పాలు తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళందరూ మా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా డైరెక్ట్ పాలు పితికే వాళ్ళ దగ్గరికే వెళ్ళి పాలు తెచ్చుకుంటారండి. ఒరిజినల్ పాలనమాట. ఇంక అందులో వాటర్ ఏమి కలపకుండా తీసిన పాలు తీసినట్టే తెచ్చుకుంటారు. వీళ్ళెక్కువగా లంచ్‌లో, డిన్నర్‌లో గూడా ఆహ్, స్వీట్స్ తింటారండి. పాలతో చేసిన స్వీట్స్ అవి ఎక్కువగా తీసుకుంటారంట. సో, అందుకని వీళ్ళు ఒరిజినల్ చిక్కటి పాలు తెచ్చుకుంటారనమాట. మాకైతే ఇంటికి తీసుకొచ్చే పోస్తారండి. మాకైతే ఇంక మార్నింగ్, ఈవినింగ్ అలా వెళ్లి తెచ్చుకోవడం కుదరదు గదా! మాకు పోసే ఆయన కూడా చాలా చిక్కగానే పోస్తారు. వాటర్ మిక్స్ చేస్తారా లేదా అనేది నాకు పెద్దగా ఐడియా లేదు గానీ, పాలు మాత్రం చాలా చిక్కగానే ఉంటాయి. చూసారు కదండీ! మన సీతారాం తాతయ్య గారు ఈ పార్క్ చుట్టూ సైకిల్‌తో రౌండ్స్ వేస్తారనమాట. సో, ఎలాగైనా ఆ కాలం వాళ్ళకి ఓపిక చాలా ఎక్కువ గదండీ! మన శబరి అమ్మమ్మ కూడా అంతే. మార్నింగ్ లేచిన వెంటనే తన పనులన్నీ గూడా తను చకచకా కంప్లీట్ చేసేసుకుంటది. సో, మనతో పోల్చుకుంటే వాళ్ళు చాలా చాలా యాక్టివ్. ఇంకిక్కడ అర్జున్ పిల్లల్ని దించేసి వచ్చేసారు. సో, వచ్చిన తర్వాత వేడి వేడిగా ఒక కాఫీ అయితే తాగుతున్నాం. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండీ! మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసాము. ఇంకిప్పుడైతే కూర్చుని బాల్కనీలో కూర్చుని కాఫీ అయితే తాగుతున్నాము.
ఇంక ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే కదండీ! నేనైతే కొంచెం డల్‌గానే ఉన్నాను. ఊరొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లైమేట్‌కి అలవాటు అవ్వడానికి, ఇక్కడ సెట్ అవ్వడానికి ఒక 3, 4 డేస్ పడతదనమాట. అక్కడ అందరితో చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసొస్తాను గదండీ! ఇంకా అక్కడ ఆలోచనలే ఉంటాయన్నమాట. ఈ టైంకి శబరి అమ్మమ్మ టిఫిన్ చేస్తా ఉంటది. ఈ టైంకి అత్తమ్మ ఈ పని చేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా గుర్తొస్తా ఉంటాయన్నమాట. ఇంకా అర్జున్ అయితే అత్తమ్మతో మాట్లాడుతున్నారక్కడ. ఒక 2 డేస్ అలా ఉంటుందండి. ఇంక తర్వాత నా రొటీన్‌లో నేను పడిపోతాను. పిల్లలు కూడా వాళ్ళ రొటీన్ వాళ్ళకి అలవాటయిపోతుంది. బట్ మనం ఎక్కడైనా ఒక చోట ఉంటే గనక అదే మన కంఫర్ట్ ప్లేస్ అవుతుంది. ఆ క్లైమేట్ అంతా కూడా మనకు అలవాటయిపోతుంది గదండీ! వేరే చోట ఉండాలి అన్నా కూడా మనం ఉండలేము. ఈసారి నాకు అలాగే అయిందండి. నేను ఆంధ్ర వెళ్ళాను గానీ, ఎందుకో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండీ! పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ కూడా నాకు ప్రాపర్‌గా ఎందుకో నిద్ర పట్టలేదండి. ఎందుకో నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. అత్తయ్య గారి ఇంటి దగ్గర కూడా అండి డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. 20 డేస్ ఉన్నాను గానీ నాకు సరైన నిద్రే లేదని అనిపించిందండి. మధ్యలో మెలకువ రావడం, మెలకువ వస్తే నిద్ర పట్టకపోవడం అలా అనిపించిందనమాట. ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ జోను, ఒక కంఫర్ట్ ప్లేసు ఉంటుంది కదండీ! అన్నయ్య వాళ్ళ హౌస్‌తో పోల్చితే నాకు అత్తయ్య గారి ఇల్లు కొంచెం కంఫర్ట్ ప్లేస్ అనమాట. అక్కడితో పోల్చితే ఇక్కడ అంటే యూపీలో ఇది నా కంఫర్ట్ ప్లేసు. రాత్రి అసలు ఎంత చక్కగా నిద్రపోయానో అండి. చాలా ఎర్లీగా పడుకున్నాం. నైట్ అంతా కూడా చాలా హ్యాపీగా పడుకున్నాననమాట. మార్నింగ్ వరకు మెలకువ రాలేదు. సో, అదే అనిపించిందనమాట. మార్నింగ్ లేచిన తర్వాత అదే అనుకున్నాను. ఇది నా కంఫర్ట్ ప్లేసు, నా కంఫర్ట్ జోను. మనకి ఎక్కడ అలవాటైతే అక్కడే అది కంఫర్ట్ అనిపిస్తది కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా పడుకున్నారు. మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా స్కూలుకి వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళ రొటీన్ వాళ్ళకి అలవాటయిపోతుంది. వచ్చిన నెక్స్ట్ డే నుంచే సాహితీ, సాత్విక్ అయితే సెట్ అయిపోతారండి. ఇంక ఇంటి దగ్గర వాళ్ళని గుర్తు చేసుకోవడం గానీ, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం గానీ, ఏమి ఉండదనమాట. ఇంక వీళ్ళిద్దరు ఉంటారు గాబట్టి పెద్దగా ఏం బెంగ పెట్టుకోరండి. అదే ఒకళ్ళైతే గనక కొంచెం బెంగగా ఉంటుంది. ఒక పిల్లోడు, ఒక పిల్లో ఉంటే గనక ఇంకా అన్ని రోజులు అక్కడ ఉండొచ్చాం గాబట్టి, ఇంక అక్కడ ఆలోచనలు, అక్కడ అందరి మీద బెంగ అలా ఉంటుంది గానీ, వీళ్ళు ఇద్దరు ఉంటారు గాబట్టి అంత బెంగేమి ఉండదండి. ఇప్పుడు స్కూలుకి వెళ్ళిపోయారు కదండీ! స్కూలు నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి కొంతసేపు టీవీ చూస్తారు. తర్వాత హోమ్ వర్క్స్ చేసుకుంటారు. వాళ్ళు హోమ్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి ట్యూషన్ టైమ్ అయిపోతుంది. ట్యూషన్‌కి వెళ్ళిపోతారు. ఒక 2 అవర్స్ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారనమాట. ఇంక వాళ్ళ రొటీన్ అలా ఉంటుందండి. ఒక హెల్తీ రొటీన్ అనమాట ఇక్కడికొస్తే వాళ్ళకి. అదే ఊరు వెళ్తే మాత్రం నేను చెప్పిన మాట వినరు. నేను పెట్టిన ఫుడ్ తినరు. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారు. బయట ఆయిల్ ఫుడ్ అవి ఎక్కువగా తింటారండి. సో, అందుకనే అక్కడికి వెళ్తే వీళ్ళకి హెల్త్ అప్‌సెట్ అవుతూ ఉంటుంది. ఇక్కడుండే రొటీన్ అక్కడ ఉండదు కదండీ! సో, ఆబ్వియస్‌లీ పిల్లలకి హెల్త్ అప్‌సెట్ అవుతుందనమాట. ఇంకిక్కడ అర్జున్ మార్నింగే కూరగాయలైతే తీసుకొచ్చారండి. అన్నీ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇక్కడ అర్జున్ అంటున్నారనమాట. మనం ఆంధ్రాలో బతకలేమేమో, మనకిక్కడ ఇలా ఈ లైఫ్ అలవాటయిపోయింది అని అంటున్నారు. ఎందుకంటే మేముండే ఏరియాలో యూపీలో లివింగ్ కాస్ట్ చాలా తక్కువండి. ఇక్కడ కూరగాయలు గానీ, ఫ్రూట్స్ గానీ, పాలు ఇవన్నీ గూడా మనతో పోల్చుకుంటే చాలా తక్కువ కాస్ట్ అండి. ఇప్పుడు ఈ కూరగాయలు చూస్తున్నారు గదా! హాఫ్ కేజీ రూ. 10 ఏవైనా సరే అండి. ఇక్కడ సంత మార్కెట్టు వారానికి 2 సార్లు ఉంటుంది. అండ్ ఎవ్రీ డే కూడా మనకి రోడ్డు పక్కన అవి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. రైతులే స్వయంగా పండించుకున్నవి అమ్ముకుంటూ ఉంటారండి. చాలా తక్కువ కాస్ట్‌కే మనకి ఫ్రెష్ కూరగాయలొస్తాయన్నమాట. ఒకవేళ మనకి అట్లా బయట కొనుక్కోవడం ఇష్టం లేకపోతే గనక వారానికి 2 సార్లు మాకు దగ్గరలోనే మార్కెట్ ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్‌కే మనకి మార్కెట్‌లో కూరగాయలు గానీ, ఫ్రూట్స్ గానీ ఇవన్నీ దొరుకుతాయండి. మేము పాలకొల్లో అంటే ఇక్కడికి ఊరొచ్చే ముందు వీడియో పెట్టాను కదండీ! పాలకొల సంత మార్కెట్‌కి వెళ్ళాం కదా! అక్కడ అర్జును చెప్తున్నారనమాట. ఇవే బెండకాయలు అక్కడ హాఫ్ కేజీ 40నో, 50నో చెప్పారు. ఇప్పుడిక్కడ మనకి రూ. 10 అని జెప్తున్నారు. అలాగే వంకాయలు గానీ, ఆనపకాయ ఇవన్నీ గూడా అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ అండి. ఇక్కడ రూ. 10కి కవర్ నిండా పెట్టిచ్చేస్తారనమాట. ఆకుకూరలేవైనా సరే రూ. 10కి మనకి ఫుల్లుగా ఒకసారి ఆకుకూర తీసుకొచ్చాము అంటే నేను దాన్ని 2, 3 కూరలు వండుతానండి. సో, అలా ఉంటాయనమాట. బట్ మాకు వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయితే మాత్రం ఇలా ఉండదు కదండీ! మాకిక్కడ క్లైమేటు ఇదంతా కూడా ఈ 5 ఇయర్స్ నుంచి బాగా అలవాటయిపోయింది. ఇప్పుడు వేరే చోటకి వెళ్తే ఇలా ఉండదు అని అర్జున్‌కి ఇప్పటి నుంచే చెప్తున్నాననమాట.
ఇక్కడ మనకి లివింగ్ కాస్ట్ అవి బానే తక్కువ ఉంటున్నాయి గానీ, మనం వేరే చోటకి వెళ్తే పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర నుంచి మనకి ఇంటి ఖర్చులు ఇవన్నీ కూడా చాలా పెరుగుతాయి అని చెప్తున్నాను. చూస్తున్నారు కదండీ! కూరగాయలన్నీ కూడా వేటికవి సెపరేట్‌గా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు లంచ్‌లోకి నేను ఆనపకాయ పప్పు అయితే పెట్టేసానండి. కుక్కర్‌లో పెట్టేసాను. ఇంకా అరటికాయలున్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ అరటికాయలైతే మార్కెట్‌లో నుంచి తీసుకొచ్చినవి కాదు. అర్జున్ వాళ్ళ ఆఫీస్ దగ్గర అరటి చెట్టు ఉందండి. ఈ అరటి గెల కింద పడిపోయిందంట. వాలిపోయిందంట. ఇంక ఈ అరటికాయలు ఆఫీస్‌లో ఉండే వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని తీసుకువెళ్లారంట. ఫ్రెష్‌గా ఉన్నాయండి అరటికాయలైతే. ఇంకా అరటికాయలు ఫ్రై చేసేద్దాము. పప్పు ఉంది కదా అని ఇంకా అరటికాయలు కూడా తీసి పక్కనైతే పెట్టాను. మేము ఆంధ్ర వెళ్తే గనక ఎక్కువ నాన్ వెజ్జే ఉంటుందండి. వారంలో ఒక 3, 4 టైమ్స్ అయినా సరే నాన్ వెజ్జే ఉంటుంది. కూరగాయలు చాలా తక్కువ తింటాము. ఇక్కడికొస్తే మాత్రం కూరగాయలే ఎక్కువగా తింటామండి. వారానికి ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా వెడ్నెస్‌డే రోజున తెచ్చుకోవాలి అనిపిస్తే పిల్లలు అడిగితే గనక తీసుకొస్తారు గానీ, ఇంకా లేదంటే వారానికి ఒకసారి మాత్రమే నాన్ వెజ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. అది కూడా చికెన్, మటన్ ఆ రెండిటిలో ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుందనమాట. ఎక్కువ కూరగాయలు తింటాం గాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇక్కడ నేను ఏం వండినా సరే అండి, ఏ కూరగాయలు వండినా సరే హ్యాపీగా కడుపు నిండా తింటారు. అదే ఊరు వెళ్తే మాత్రం అక్కడ వాళ్ళొండే కూరలు ఇవన్నీ కూడా ఎందుకో అండి అస్సలు ఇష్టంగా తినరు. అక్కడ వాళ్ళేమో మీ పిల్లలు అవి తినరు, ఇవి తినరు అన్నీ అలవాటు చేయలేదు అని అంటారు. బట్ ఇక్కడ వాళ్ళు పప్పు ఆనపకాయ కానీ, ఆనపకాయ ఇగురు పెట్టినా, బీరకాయ ఇగురు పెట్టినా అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటారు. అక్కడికి వెళ్తే మాత్రం ఎందుకో తినరండి. అది ఎందుకో అనేది నాకు తెలీదు. మేబీ క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అయిపోతాయేమో అని అనిపిస్తది నాకు. ఇంకోటేంటంటే నా పిల్లలకి నా చేతి వంటే బాగా అలవాటు పడిపోయారనమాట. నేను చేసి పెడితేనే వాళ్ళకి టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తది. ఇంకెవ్వరు చేసినా ఎందుకో అంత ఇష్టంగా ఏ కర్రీ కూడా తినరనమాట. ఇంకిక్కడ అరటికాయలన్నీ కూడా కట్ చేసేసానండి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అరటికాయలు కట్ చేసేసి, అరటికాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక నార్మల్‌గా పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత, అరటికాయ కూడా వేసేసి మంచిగా మెత్తబడే వరకు మగ్గించేశాను. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకిక్కడ అర్జున్‌కైతే బాక్స్ రెడీ చేసేసాను. అరటికాయ ఫ్రై, ఒక ఆవకాయ ముక్క, పప్పు, పెరుగనమాట. సో, ఈరోజు లంచ్ అయితే ఇది. అర్జున్‌కైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకిక్కడికొచ్చిన తర్వాత నా రొటీన్ నాకుంటుంది కదండీ! మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి స్కూల్ బాక్స్ రెడీ చేయడం, హస్బెండ్‌కి లంచ్ బాక్స్ రెడీ చేయడం, ఇంకా ఇంటి పనులు ఇవన్నీ కూడా ఆహ్, రొటీన్ ఉంటుంది గదా! ఇంకా మార్నింగే వాషింగ్ మిషన్‌లో అర్జున్ బట్టలయితే వేసేసారండి. నా వంట పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయి అర్జున్ కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ తీసి ఈ విధంగా తీగల పైన వేసుకుంటాననమాట. అసలు ఈరోజు వాషింగ్ మిషన్ వేయకూడదని అనుకున్నానండి. ఎందుకంటే క్లైమేట్ చాలా మబ్బుగా ఉందండి. అస్సలు ఎండ రాలేదు. వర్షం పడేలాగా కూడా ఉందనమాట. కానీ బట్టలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వేసేద్దాం అని అనిపించింది. నిన్న నేను ఊరు నుంచి వచ్చిన వెంటనే బెడ్ షీట్సు, ఈ పిల్లో కవర్సు, అలాగే కర్టెన్సు ఇవన్నీ కూడా తీసేసానండి. అవైతే వేయలేదు. మనం బెడ్ షీట్స్ అవి వాష్ చేసుకుంటే ఎండ మంచిగా ఉంటేనే బావుంటుంది కదా! బెడ్ షీట్స్ మంచిగా ఆరితేనే బావుంటాయి. సో, అందుకని కర్టెన్సు, బెడ్ షీట్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేయలేదు. నిన్న మేమొచ్చిన తర్వాత ఇప్పిన బట్టలు, అంతకుముందు కూడా కొన్ని వాషింగ్ మిషన్‌లో బట్టలున్నాయనమాట. అవి మాత్రం వేసేసాము. ఎండయితే రాలేదు. ఆహ్, నేను బట్టలారేసిన కొంతసేపటికి ఫుల్లు వర్షం పడిపోయిందండి. ఈ బట్టలారడానికి నాకు 2 డేస్ టైం పట్టిందనమాట. ఎండ రాలేదు కదా! కింద ఆరమేమో డాబా పైకి తీసుకువెళ్ళి ఆరేద్దాం అని అనుకున్నానండి. డాబా పైన ఆరేసుంటే గనక కొంతసేపటికే వర్షం పడిందని చెప్పాను కదా! పరిగెట్టుకుని వెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకురావాల్సొచ్చేది. ఇంకిక్కడ కిచెన్ బాల్కనీలోనే ఆరేసాను గాబట్టి ఇంక ప్రాబ్లమ్ లేదు. వాటిని తీయనవసరం లేదు. కొంచెం తడుస్తాయండి. చెమ్మొచ్చేస్తాయి. బట్ ఇంకా ఎండొచ్చినప్పుడే ఆరుతాయిలే అన్నట్టు ఇంక అలా వదిలేసాననమాట. ఇంక ఊరు నుంచి తెచ్చుకున్న సామాన్లు ఇవన్నీ కూడా ఏమీ ఓపెన్ చేయలేదండి. బట్టల బ్యాగ్ కూడా అలాగే ఉంది. ఇంకా బట్టలన్నీ తీసేసి షెల్ఫ్‌లో నీట్‌గా సర్దుకోవాలి. తెచ్చుకున్న సామాన్లన్నీ కూడా నీట్‌గా సర్దుకోవాలనమాట. ఇంక అవన్నీ కూడా నెక్స్ట్ డే పెట్టుకుంటాను ఆ పనంతా కూడా. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాను అనేది మీకు చూపించడం అలవాటు కదండీ! సో, ఆ వీడియో కూడా రేపు పొద్దున షూట్ చేస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో ఊరు నుంచి వచ్చేటప్పుడు నేనేం తెచ్చుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ చూసారు కదండీ! నేను బట్టలు ఆరేసిన కొంతసేపటికే ఫుల్లు వర్షం పడిపోయిందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఈ వర్షం స్టార్ట్ అవుతున్న టైంలోనే వాళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చారనమాట. చెప్పాను కదండీ! మార్నింగ్ 7 నుంచి 12 వరకే స్కూలు. 12:30 ఆ టైంకి ఇంటికైతే వచ్చేసారు.
ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటదంటే, కొంచెం మబ్బు పట్టినా సరే అండి, ఫుల్ వర్షం పడతదనమాట. వర్షం చాలా భయంకరంగా పడతదండి. ఎండున్నా ఎక్కువే ఉంటుంది, వర్షం పడినా చాలా ఎక్కువగానే పడతది. చలి అయినా సరే ఆ విధంగానే ఉంటదనమాట. ఏదైనా సరే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ మన ఆంధ్రాలో అనుకోండి ఫుల్ మబ్బు పట్టేస్తది. అబ్బో! ఇప్పుడు ఎంత వర్షం పడిపోతుందో ఏంటో అని అనుకుంటాము. గాలి వీచి ఆ మబ్బు మొత్తం తేలిపోతుంది కదండీ! వర్షమే పడట్లేదు. నేను అక్కడ ఉండగా 2, 3 టైమ్స్ అలాగే అయిందనమాట. ఫుల్ మబ్బు పట్టేయడం. అమ్మో! ఇప్పుడు ఎంత పెద్ద వర్షం పడిపోతుందో అని అనుకునేదాన్ని. కొంతసేపటికి గాలి వీచి మబ్బు మొత్తం తేలిపోయేది. ఇక్కడ అలా కాదండి. కొంచెం మబ్బు పట్టినా సరే వర్షం అయితే భయంకరంగా పడతదనమాట. ఆహ్, మార్నింగ్ నుంచి కొంచెం మబ్బుగా అలాగే ఉంది. మబ్బు పట్టేసి ఇంక అప్పటికప్పుడు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత మా తులసి మొక్కను చూసుకొని అసలు ఎంత ఫీల్ అయిపోయానో అండి. ఏడుపు ఒక్కటే తక్కువనమాట. ఈ తులసి మొక్కకి నీళ్లు వేయమని చెప్పి కింద పెట్టి వెళ్ళామండి. మా హౌస్ ఓనర్స్‌కి అర్జున్ చెప్పారంట. అర్జున్ వచ్చేటప్పుడు కింద పెట్టేసి మా హౌస్ ఓనర్స్‌కి నీళ్లు వేయమని చెప్పారంటండి. ఆవిడ మరి అసలు నీళ్లు వేశారో లేదో తెలీదు గానీ, తులసి మొక్క నిద్రించేసిందండి. చూడగానే నాకసలు ఎంత ఏడుపొచ్చిందో. నేను ఊరు వస్తుంటే ఎక్కువగా ఆలోచించేది మొక్కల గురించే అండి. ఎక్కువగా తులసి మొక్క గురించి ఆలోచిస్తా ఉంటాననమాట. ఒక్కొక్కసారి నేను, అర్జున్ ఇద్దరం ఊరు వెళ్తాం కదండీ! ఆ టైంలో ఏంటంటే ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్‌లో వాటర్ వేసేసి చిన్న హోల్ పెట్టి ఇక్కడ మధ్యలో పెట్టేస్తా ఉంటామండి. అలా కొంచెం కొంచెం డ్రాప్స్ లాగా వాటర్ పడుతూ ఉంటుంది గదా! సో, మొక్క పూర్తిగా డ్రై అవ్వదు. బావుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే సింక్ కింద పెట్టేసి ఒక 1 డ్రాప్స్, 2 డ్రాప్స్ పడేలాగా సింక్ దగ్గర కూడా పెట్టేసి వెళ్తూ ఉంటాము. అలాగైనా సరే మొక్క కొంచెం డ్రై అవుతుంది గానీ, ఇలా పూర్తిగా నిద్రించడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అండి. చూడగానే నాకైతే ఏడుపొచ్చేసింది. ఇంక మేము వచ్చిన వెంటనే ఈ తులసి కుండీ పైకి తీసుకొచ్చేసి నేనైతే వాటర్ వేశానండి. చిగుర్లొస్తాయేమో చూడాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంకా మేము యూపీ వచ్చిన ఫస్ట్ డే ఈ విధంగా గడిచింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. విలేజ్ వ్లాగ్స్‌కి చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టేవారు. సో, అదే విధంగా ఇప్పుడు కూడా మీ కామెంట్స్ చాలా ముఖ్యం. అలాగే హైప్ పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వీడియోని హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.